నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ లో ప్రారంభమైన 84వ నాంపల్లి ఎగ్జిబిషన్ నుమాయిష్ ద్వారా 20,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారన్న మంత్రి శ్రీధర్ బాబు. క్రీడలంటే గెలుపు ఓటముల కోసమే కాదు, శారీరక మానసిక ఉల్లాసం కూడా. ఒకప్పుడు క్రీడలకు చదువుకు సమ ప్రాధాన్యత ఉండేదన్న మంత్రి దామోదర రాజనరసింహ. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ 42% పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కొట్లాడి తెచ్చుకున్న ధర్నా చౌక్ ఇప్పుడు బీఆర్ఎస్ కు దిక్కయిందన్న విహెచ్. కేసీఆర్ తో పాటు హరీష్ రావు, కేటీఆర్ కూడా త్వరలో జైలుకు వెళ్లాల్సిందే. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడేది రేవంత్ రెడ్డి సానుభూతి పొందడానికేనా? కడియాన్ని చూసి బీఆర్ఎస్ వాళ్లే కాదు, కాంగ్రెస్ వాళ్ళు నవ్వుకుంటున్నారన్న రాజయ్య. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 84వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన 2025 శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ఎగ్జిబిషన్ ద్వారా సొసైటీ చాలా కళాశాలను సక్సెస్ఫుల్ గా నడుపుతున్నారని, 20,000 మంది విద్యార్థులను చదివిస్తున్నారని తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించి క్రియాశీలకంగా ఇక్కడ పనిచేస్తా ఉన్న ఎంసీ మెంబర్స్ కానీ, కమిటీకి సంబంధించిన వారు చాలా కళాశాలలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నడిపిస్తూ దాదాపు ప్రతి సంవత్సరం 20,000 మందిని మరి గ్రాడ్యుయేషన్ గాని, ప్రొఫెషనల్ కాలేజ్ లో అన్ని తరగతులకు సంబంధించిన విద్యార్థినిలను, ప్రత్యేకించి మహిళా విద్యార్థులకు సంబంధించిన విద్యలో ప్రత్యేకంగా ఒక కార్యాచరణ తీసుకొని రూపాయి లాభం అని చూడకుండా ఫిలాంథ్రపిక్ ఇన్స్టిట్యూషన్ గా, ఆల్మోస్ట్ ఒక ఎన్జిఓగా కష్టపడి ఈరోజు ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ కి సంబంధించి గాని, ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించిన మెంబర్స్ అందరూ కూడా వారు వివిధ వారికి సంబంధించిన బిజినెస్ లో గాని, వారి ప్రొఫెషన్స్ లో పూర్తి స్థాయిలో బిజీ ఉన్నప్పటికీ ప్రతిరోజు కొద్దిపాటి సమయం ఈ సొసైటీ ఇలా పాల్గొని ముందుకు నడిపిస్తా ఉన్న వారందరికీ నేను ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ఈ సొసైటీ అధ్యక్షుడిగా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఏదైనా ఒక్క స్కూల్ నడపాలంటేనే ఇబ్బంది, కానీ ఈరోజు ఇన్ని కళాశాలలు నడిపిస్తూ విజయవంతంగా సక్సెస్ఫుల్ గా నడిపిస్తూ వారిలో ఉన్న పటిమగాని చూస్తా ఉంటే నేను ప్రతి సందర్భంలో మీటింగ్ లో చూస్తా ఉంటాం, చెప్తా ఉంటాం. క్రీడలంటే గెలుపు ఓటముల కోసమే కాదు, శారీరక మానసిక ఉల్లాసం, ఆరోగ్యంతో ముడిపడి ఉన్న అంశం అన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. గచ్చిబౌలి స్టేడియంలో 11వ తెలంగాణ స్టేట్ మాస్టర్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన మంత్రి, చదువుల్లో రాణించాలంటే ఎంత శ్రద్ధ అవసరమో అంతకంటే ఎక్కువ శ్రద్ధ, ఫోకస్, క్రమశిక్షణ క్రీడల్లో రాణించడానికి అవసరమన్నారు. ఒకప్పుడు క్రీడలకు చదువుకు సమ ప్రాధాన్యత ఉండేదని, ఇప్పుడు చదువులు, కెరీర్ అంటూ పిల్లలను ఆటల వైపు వెళ్లనివ్వడం మానేశారని, ఈ పద్ధతి మంచిది కాదన్నారు ఆయన. ఇప్పుడున్న ఆధునిక జీవన విధానంలో ఇంతకు ముందు కంటే ఎక్కువగా ఇప్పుడే క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. మానసికంగా ఆ స్థిరత్వం వస్తుంది. ఆ స్థిరత్వంతో ఓ దృఢ విశ్వాసంతో మన జీవితం ముందుకు సాగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు జిల్లా స్థాయిలో, దేశ స్థాయిలో, ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న ఈ కార్యవర్గాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వాళ్ళందరికీ కళలు ఉంటాయి. ఒక డాక్టర్ కావాలని చెప్పి, ఒక ఇంజనీర్ కావాలని చెప్పి,
ఓ వ్యాపారస్తులు వాణిజ్యవేత్త కావాలని చెప్పి, ప్రపంచంలో ఈ రంగాల్లో ఎదగాలని చెప్పి చాలా మందికి చాలా కళలు ఉంటాయి, తపన ఉంటుంది. కానీ క్రీడా రంగంలో ఒలింపిక్ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో నేను మెడల్ సాధించాలనే తపన, బలహీన వర్గాల సంక్షేమానికి అభివృద్ధికి పనిచేసే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే ఉందని, కామారెడ్డి డిక్లరేషన్ కు కాంగ్రెస్ కట్టుబడి ఉందని సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు స్పష్టం చేశారు. గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ 42% పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బీజేపీని విమర్శించే హక్కు బీఆర్ఎస్ కు ఉండవచ్చేమో కానీ కాంగ్రెస్ ను విమర్శించే హక్కు మాత్రం బీఆర్ఎస్ కు లేదన్నారు. బీసీలకు అనేక అవకాశాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందన్నారు. బీసీలను పీసీసీ అధ్యక్షులు చేసింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేశారు. కేసీఆర్ ధర్నా చౌక్ లేకుండా చేయాలని చూశారని, మేము కొట్లాడి తెచ్చుకున్న ధర్నా చౌక్ ఇప్పుడు బీఆర్ఎస్ కు దిక్కయిందని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు విడిపోయిన గతంలో మేము నేను పిసిసి అధ్యక్షుడిగా కాకముందు డాక్టర్ మల్లికార్జున్ గౌడ్ అయ్యాడు, ఆ తర్వాత నేనయ్యాను, ఆ తర్వాత డి శ్రీనివాస్ 2 సార్లు అయ్యాడు, ఆ తర్వాత కె కేశవరావు అయ్యాడు, అదేవిధంగా ఆఖరుకు పొన్నాల లక్ష్మయ్య కూడా అయ్యాడు. ఇవాళ ఎవరైనా మహేష్ కుమార్ గౌడ్ అయ్యాడు. లెక్క చూస్తే నా తర్వాత మస్జిద్ తులసిదాస్ కూడా అయ్యాడు. మేమందరం ఇప్పటి వరకు 6-7 బీసీ అధ్యక్షులను చేయగలిగినాం. అంతేకాదు, మీరు ఎంతవరకు ఈ 10 ఏళ్లలో ఎంతమంది బీసీలను మీరు ఏది పిసిసి అధ్యక్షులు ఇంతవరకు మీరే అగ్రకులాలే, ఒక్క దగ్గర కూడా మీరు ఎక్కడ చేయలే. దానికి ఇప్పుడు కారణం ఏమందంటే 42% రిజర్వేషన్ ఇవ్వాలి. లోకలతో లెటర్లు పెట్టించి మాకు ఇక్కడ వాతావరణం బాగలేదు, రోజు మీటింగ్లు పెడతారు, రోజు లొల్లి అవుతుందని మీరే కంప్లైంట్ ఇస్తే ఆ ప్లేస్ లో తప్పనిసరిగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు తమ బాధలు చెప్పుకోవచ్చని కొట్లాడి కోర్టులో మేము తెచ్చుకున్నామా లేదా? ఇవాళ మీకు అదే దిక్కయింది. ఇవాళ ఎవరు చూసినా మీరేం చేసినా బాబు, సకలగుండ సర్వే చేశారు, కానీ అది ఏందో ఇంతవరకు బయట పెట్టలేదు. ఇక మీరు చేసింది ఏంటి నాకు అర్థం కాదు. ఇక కేసీఆర్ తో పాటు హరీష్ రావు కూడా జైలుకు వెళ్లాల్సిందేనని ఎమ్మెల్యే కడియం శ్రీహరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా మల్కాపూర్ లో గ్రామస్తులతో కడియం శ్రీహరి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కల్వకుంట్ల కుటుంబం, మాజీ ఎమ్మెల్యే రాజయ్యలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కుటుంబం 10 సంవత్సరాల పాలనలో కొత్త రకమైన అవినీతికి తెరలేపిందన్నారు. సాక్షాత్తు కేసీఆర్ బిడ్డ లిక్కర్ కుంభకోణంలో ఎన్ని రోజులు తీహార్ జైల్లో ఉందో అందరికీ తెలిసిందేనన్నారు. రేపో మాపో ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్ జైలుకు పోవడం ఖాయమన్నారు. కొల్లగొట్టి విధ్వంసానికి పాల్పడి కొత్త రకమైన అవినీతి అక్రమాలకు తెరలేపి ఇవాళ మేమే నిజాయితీపరులం అని మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడగలుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నిజంగా ఓసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇవాళ కేసీఆర్ కుటుంబంలో, కల్వకుంట్ల కుటుంబంలో లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయిందని చెప్పి, లిక్కర్ కేసులో కుంభకోణం జరిగిందని చెప్పి సాక్షాత్తు కేసీఆర్ బిడ్డ కవిత గారు ఢిల్లీలో తిహార్ జైల్లో ఎన్ని రోజులు ఉన్నదో మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఇవాళ కేటీఆర్ పైన ఫార్ములా ఈ కేసులో దాదాపు 55 కోట్ల రూపాయలు నిబంధనలను అతిక్రమించి మరి ఆ కంపెనీకి పే చేశారు. తద్వారా అనేక రకాలైన తప్పులకు పాల్పడ్డారని చెప్పి ఈరోజు ఆయన మీద కేసు అయింది. ఆయన కూడా రేపు మాపో జైలుకు పోయేటట్టున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్, హరీష్ రావు గారు అనేక రకాలైన సాంకేతిక పరమైన ఇతరత్ర తప్పులు చేశారు. వాళ్ళను కూడా తప్పకుండా విచారించవలసిన అవసరం ఉంటుంది అని చెప్పి కమిషన్ ఘోష్ ఒకవైపు మాట్లాడుతున్నారు. అంటే కల్వకుంట్ల కుటుంబంలో ఉన్న కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత అందరూ కూడా వివిధ రకాలైన కేసులలో ఇరుక్కొని జైలు ఉచ్చలు కొంతమంది లెక్క పెడితే రేపు మాపో జైలు ఉచ్చలు లెక్క పెట్టడానికి మరికొంతమంది సన్నద్ధం అవుతున్నారు. నేను అడుగుతున్నా, ఒక్క కేసీఆర్ కుటుంబం మీదనే ఇన్ని ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? నిజంగా మీరు నీతివంతులైతే, నిజంగా మీరు నిజాయితీ పరులైతే
ఇన్ని రకాలైన ఆరోపణలు మీ మీదనే ఎందుకు వస్తున్నాయి? ఇన్ని రకాలైన సాక్ష్యాలు మీకు వ్యతిరేకంగా ఎందుకు లభ్యమవుతున్నాయి? మీరు మంచి వాళ్ళైతే ఈ రకంగా ఎందుకు జరుగుతుంది? నేను అడుగుతున్న 2014 ముందు కల్వకుంట్ల కుటుంబం యొక్క ఆస్తులు ఎన్ని? ఇవాళ కల్వకుంట్ల కుటుంబం యొక్క మొత్తం ఆస్తులేండి. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాటలకు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్పందించారు. కడియం శ్రీహరి నీది నాలుక తాటి మట్టానా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 సంవత్సరాలు కేసీఆర్ కుటుంబాన్ని పొగిడిన వ్యక్తివి నువ్వు కాదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడేది రేవంత్ రెడ్డి సానుభూతి పొందడానికేనని ఆరోపించారు. కవితను అరెస్ట్ చేసిన రోజు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసింది నువ్వు కాదా అని ప్రశ్నించారు. నువ్వు చేసిన మోసానికి బీఆర్ఎస్ వాళ్లే కాదు కాంగ్రెస్ వాళ్ళు కూడా తిట్టుకుంటున్నారని రాజయ్య మండిపడ్డారు. ఏం మాట్లాడుతున్నావు? తింటున్నావా? గడ్డి తింటున్నావా? సంవత్సరాలు నువ్వు కూడా నలుగురితో అంతరంగికుడిగా ఉన్నావు కదా. నీ నోటనే కేసీఆర్ గారిని ఎన్నో సార్లు గొప్పగా పొగిడినావు కదా. కాళేశ్వరం విషయంలో 3 సంవత్సరాల కాలంలోనే ప్రపంచంలో ఎక్కడా నిర్మించలేని ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టును వరప్రధాని, అదేవిధంగా ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అని కేసీఆర్ గారి మానస పుత్రికని గొప్పగా పొగిడిన నీ నోట ఈరోజు మరి అవకాశవాద అవినీతి మాట రావడం సిగ్గుచేటు. కక్ష సాధింపు చర్యలు, కుట్రలు కుతాంతరాలు చేస్తున్న రేవంత్ రెడ్డికి ఆయన సానుభూతి పొందడానికి కనుక మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. కవితకు నువ్వే స్వయంగా మన గణపురంలో అక్రమంగా కవితను అరెస్ట్ చేశారు, వెంటనే విడుదల చేయాలని చెప్పి మరి ఆనాడు రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసినావు కదా. మళ్ళా మర్చిపోయి ఈ రోజు మరి లిక్కర్ దందాలో మరి జైలుకి పోయి వచ్చిందని చెప్పేసి మాట్లాడడం సిగ్గుచేటు. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికే అనేక సార్లు అనేక రకాలుగా నిన్ను మరి హెచ్చరించడమే కాకుండా ఈరోజు సచ్చిన పాము లెక్కున్నావు. ఈరోజు గుంటకాడి నక్క లెక్క కేసీఆర్ పక్కనే ఉండి నమ్మించి నమ్మక ద్రోహానికి పరాకాష్ట ఈరోజు నీ ప్రవర్తన. అది చేసిన మోసం తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. కోవిడ్ తర్వాత పాస్పోర్ట్ అపాయింట్మెంట్ కు 40 రోజుల సమయం పట్టేదని ఇప్పుడు వారం రోజులు పడుతుందని ఇంకా కుదించడానికి కృషి చేస్తున్నామని హైదరాబాద్ ఆర్పీఓ స్నేహజ తెలిపారు. సికింద్రాబాద్ రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ గత సంవత్సరం సాధించిన విజయాలను, ఈ సంవత్సరం లక్ష్యాలను గురించి వివరించారు. నిజామాబాద్, కామారెడ్డి కేంద్రాల్లో మరుసటి రోజే అపాయింట్మెంట్ దొరుకుతుందని, సాధారణ పాస్పోర్ట్ కు వారం రోజుల్లో, తాత్కాల్ పాస్పోర్ట్ కు 1 నుండి 5 రోజుల్లోనే అపాయింట్మెంట్ లభిస్తుందని చెప్పారు. ఇంకా కుదించడానికి ప్రభుత్వం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో కృషి చేస్తున్నట్టు తెలిపారు. మోస్ట్ ఇంపార్టెంట్ అచీవ్మెంట్ అండి. మీకు గుర్తే ఉంటుంటుంది 2023లో పోస్ట్ కోవిడ్ తర్వాత చాలా డిమాండ్ ఉంది. అపాయింట్మెంట్స్ దొరకక చాలా మంది ఇబ్బందులు పడ్డారు. ఆల్మోస్ట్ ఒక 30-40 డేస్ సైకిల్ ఉంటుంది. బట్ విత్ కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ అండ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మనము ఈ ఇయర్ అంటే 2024లో సైకిల్ హ్యాస్ కమ్ డౌన్ టు 6 to 8 వర్కింగ్ డేస్ అండి. అపాయింట్మెంట్ సైకిల్ అంటే the number of days within which an appointment is available to an applicant. So మీరు ఇవాళ చూసినా కానీ మనకి హైదరాబాద్ PSKs లో బేగంపేట్, అమీర్పేట్ లేదా తొలిచౌకీలో మనకి ఆల్మోస్ట్ నెక్స్ట్ వీకే అపాయింట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. నిజామాబాద్, కరీంనగర్ ఎస్పెషల్లీ మన PSKs which are outside Hyderabad jurisdiction అదైతే నెక్స్ట్ వర్కింగ్ డే కి అవైలబుల్ ఉన్నాయి. తత్కాల్ అపాయింట్మెంట్స్ కూడా మనకి 1 to 5 వర్కింగ్ డేస్ లోనే అవైలబుల్ ఉన్నాయి. సో మనకి రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ హైదరాబాద్ కింద 5 PSKలు ఉన్నాయి, 14 POPSKలు ఉన్నాయి. PSK అంటే పాస్పోర్ట్ సేవా కేంద్రం, 14 POPSKs అంటే పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రం. సో మనం ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో, తెలంగాణలో ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ అంటే 17 కాన్స్టిట్యుయెన్సీస్ లో మనకి కూటమి ప్రభుత్వ ఎన్నికల హామీల్లో కీలకమైన ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలుపై ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కర్ణాటక పర్యటనలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం శక్తిపై అధ్యయనం చేస్తున్నారు. రవాణా శాఖ మంత్రి కమిటీ చైర్మన్ రాంప్రసాద్ రెడ్డి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంజారాణి,
హోంమంత్రి అనిత, ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే పర్యటించారు. ఈ మంత్రుల బృందం 5 రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం పథకంపై అధ్యయనం చేశారు. రాష్ట్రాల పర్యటన అనంతరం పరిష్కార మార్గాలతో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు, డివిజన్లు, మున్సిపాలిటీలకు చెందిన 125 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన 1,25,00,000 రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి పంపిణీ చేశారు. నిరుపేదల ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని, నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందజేస్తున్నామని ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి తెలిపారు. గారు, లబ్ధిదారులు, మన రెవెన్యూ సిబ్బందికి, పత్రికా సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్లు 111, 14 అమీన్పూర్ మండల్ 1,25,00,000 రూపాయలు పైచిల్కు ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. ఇది ప్రభుత్వం తరఫున మీ ఆడబిడ్డ పెళ్లి కోసం ఇస్తున్న చెక్స్. మీరు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని అనేక కార్పొరేటర్ గారు, లబ్ధిదారులు, మన రెవెన్యూ సిబ్బందికి, పత్రికా సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్లు 111, 14 అమీన్పూర్ మండల్ 1,25,00,000 రూపాయలు పైచిల్కు ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. ఇది ప్రభుత్వం తరఫున మీ ఆడబిడ్డ పెళ్లి కోసం ఇస్తున్న చెక్స్. శబరిమల యాత్ర, అయ్యప్ప స్వామి దివ్య దర్శనం జన్మజన్మల పుణ్యఫలమని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం ఆదర్శ నగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తలసాని సాయి కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాముల ఇరుముడి పూజలో తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. పూజల అనంతరం అయ్యప్ప స్వాముల శబరిమల యాత్రను ఆయన ప్రారంభించారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ లో ప్రారంభమైన 84వ నాంపల్లి ఎగ్జిబిషన్ నుమాయిష్ ద్వారా 20,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారన్న మంత్రి శ్రీధర్ బాబు. క్రీడలంటే గెలుపు ఓటముల కోసమే కాదు, శారీరక మానసిక ఉల్లాసం కూడా. ఒకప్పుడు క్రీడలకు చదువుకు సమ ప్రాధాన్యత ఉండేదన్న మంత్రి దామోదర రాజనరసింహ. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ 42% పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కొట్లాడి తెచ్చుకున్న ధర్నా చౌక్ ఇప్పుడు బీఆర్ఎస్ కు దిక్కయిందన్న విహెచ్. కేసీఆర్ తో పాటు హరీష్ రావు, కేటీఆర్ కూడా త్వరలో జైలుకు వెళ్లాల్సిందే. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడేది రేవంత్ రెడ్డి సానుభూతి పొందడానికేనా? కడియాన్ని చూసి బీఆర్ఎస్ వాళ్లే కాదు కాంగ్రెస్ వాళ్ళు నవ్వుకుంటున్నారన్న రాజయ్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.